బీహార్ ఎన్నికల రాష్ట్రంలో రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. ఎన్డీఏ మహాఘాట్ బంధన్ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. సీట్ల పంపకాల్లో ఎన్డీఏ ఓ అడుగు ముందుంటే సీఎం అభ్యర్థి ఎవరనే అంశంలో మహాఘాట్ బంధన్ ఓ అడుగు ముందు ఉంది. ఇలా పోటాపోటీగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేస్తున్నాయి రెండు కూటములు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష మహాఘాట్ బంధన్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఎంపికయ్యారు. వాస్తవానికి ప్రొఫెషనల్ క్రికెటర్ నుంచి పూర్తి కాల రాజకీయ నాయకుడిగా ఎదిగిన తేజస్వి పేరుపై ఎన్నో రికార్డులు కూడా ఉన్నాయి. బీహార్ రాష్ట్రానికి అతి చిన్న వయసులో అంటే కేవలం 26 ఏళ్లకే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 27 సంవత్సరాలకే పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడి హోదా పోషించారు. 35 ఏళ్ల వయసులో ప్రతిపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికయ్యారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్, రబ్రీ దేవి దంపతుల చిన్న కుమారుడు తేజస్వి. 9 మంది సంతానంలో చిన్నవాడైన తేజస్వి నవంబర్ 9, 1989న బీహార్లోని గోపాల్గంజ్ లో జన్మించారు. పాట్నాలో ప్రాథమిక విద్య అనంతరం ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేరాడు. 13 సంవత్సరాల వయసులో ఢిల్లీ U15 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించిన ఆ జట్టు నేషనల్ ఛాంపియన్ గా నిలవడంతో అందరి దృష్టి తేజస్వి వైపు మళ్లింది. క్రికెట్ లో రాణించడంతో 10వ తరగతి వరకు మాత్రమే చదువు కొనసాగించారు. U17, U19 ఢిల్లీ క్రికెట్ జట్లలో స్థానం సంపాదించారు. ప్రపంచ కప్ విజేత U19 భారత జాతీయ క్రికెట్ జట్టుకు స్టాండ్ బై ఆటగాళ్లలో తేజస్వి ఒకడు. జార్ఖండ్ క్రికెట్ జట్టు తరపున ఆడటానికి వెళ్లినప్పుడు 2008 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ఢిల్లీ డేర్ డెవిల్స్ లో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే 2008-2012 మధ్య మొత్తం సీజన్లలో రిజర్వ్ బెంచ్ లోనే ఉన్నాడు. 2013లో తేజస్వి క్రికెట్ కెరియర్ నుంచి రిటైర్డ్ పూర్తికాల రాజకీయ నాయకుడిగా మారిపోయారు. వాస్తవానికి ఆయన రాజకీయ జీవితం 2010లో రాష్ట్రీయ జనతాదళ్ తరపున ప్రచారంతో ప్రారంభమైంది. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాఘ్పూర్ నియోజకవర్గం నుంచి మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2020లో కూడా అదే స్థానం నుంచి గెలుపొందారు. ఈసారి కూడా మళ్లీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. 2015 ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో కూడిన మహాఘాట్ బంధన్ విజయం సాధించింది. అప్పుడు 26 ఏళ్ల వయసులో తేజస్వి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. నితీష్ క్యాబినెట్ లో అటవీ, పర్యావరణ శాఖలను కూడా నిర్వహించారు. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘాట్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీకి నాయకత్వం వహించారు. ఆ ఎన్నికల్లో మొత్తం 243 సీట్లకు గాను కూటమి 110 సీట్లు గెలుచుకుంది. ఇందులో ఆర్జేడీ 75 సీట్లు గెలుచుకుని బీహార్ లో ఏకైక అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. కానీ మెజారిటీ లేకపోవడంతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఫలితంగా తేజస్వి ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించారు. 2022 ఆగస్టు 10న ఆయన మళ్లీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024లో నితీష్ కుమార్ మహాఘాట్ బంధన్ ను వీడి బీజేపీతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు తేజస్వి అదే పదవిలో కొనసాగారు. తేజస్వికి వివాదాలు, మోసాలు కొత్తేమీ కాదు. లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో 2004 నుంచి 2009న రాంచీ, పూరీలలో ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణకు కాంట్రాక్టులు ఇవ్వడంతో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై అతని తల్లిదండ్రులు, ఇతరులపై 2017లో సిబిఐ దాఖలు చేసిన కేసులో తేజస్వి నిందితుడు. ప్రస్తుతం ఈ కేసు ఢిల్లీ కోర్టులో విచారణలో ఉంది. 2022లో లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో కూడా గ్రూప్ డి రైల్వే ఉద్యోగాల కోసం తేజస్వి, అతని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ప్రజల నుంచి భూమిని తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై సిబిఐ కొత్త కేసు నమోదు చేసింది. ఈ కేసు కూడా ప్రస్తుతం విచారణలో ఉంది. 2020లో జరిగిన ఒక హత్య కేసులో తేజస్వి తన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తో పాటు నిందితుడిగా ఉన్నాడు. ఆ సంవత్సరం తన ఎన్నికల అఫిడవిట్ లో నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీకి సంబంధించి తనపై 11 క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేజస్వి వెల్లడించారు. తేజస్వి హర్యానాకు చెందిన తన చిరకాల స్నేహితురాలు రాజశ్రీ యాదవ్ ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం. ప్రస్తుతం బీహార్ లో ఆర్జేడీ పార్టీ బలంగా ఉంది. ఎన్డీఏకి గట్టి పోటీనిచ్చే విధంగా ఉంది. కాబట్టి ఏం మాత్రం తేడా జరిగిన మహాఘాట్ బంధన్ గెలుపు ఖాయమనే ధీమాతో తేజస్వి ఉన్నారు. ఇదే జరిగితే తేజస్వి సీఎం అవటం ఖాయం.